నువ్వు లేని లైఫ్ని ఊహించలేకపోతున్నాను, దానికంటే చావే బెస్ట్ అనిపిస్తుంది. నువ్వు అవునో కాదో ఏ సంగతి చెప్తే అవునంటే నీ కోసం బ్రతుకుతా, కాదంటే ఎక్కడో ఒక అనాథ శవం అవుతా అని రాస్తాడు. వెంటనే ఫ్రెండ్కి ఫోన్ చేసింది, వసే చూడు ఏమంటున్నాడో, చచ్చిపోతా అంటున్నాడే. పాపం ఎందుకే వాడినంత ఏడిపిస్తావు? ఓకే చెప్పవే. ఈ సైతాన్ ఉంటుందిగా పక్కన, ఇంకో సైతాను ఆల్రెడీ బుక్ అయిన సైతాన్ ఉంటుంది, ఆ సైతాన్ చెప్పిద్ది ఈ సోద్దానికి. ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి గౌరవించాలి, ఆమె హత్తుకోవాలి అంటే మొదట ఆమె వానిని చాలా విషయాల్లో పరీక్షిస్తుంది. పూర్తిగా ఇతడు నాకు నమ్మకం, ఇతనికి నన్ను నేను అప్పగించుకోవచ్చు, నా భద్రతకు డోకా లేదు, నేను ఆశించిన ప్రేమ, నేను ఆశించిన మమత, అనురాగం ఇతని దగ్గర దొరుకుతాయి అనిపిస్తే అప్పుడు అప్పగించుకుంటుంది. కానీ జంటు సైకాలజీ చెప్పనా, స్త్రీని వేరే విధంగా అట్రాక్ట్ చేయడానికి ఇష్టపడతాడు, తన భార్యని వేరే విధంగా ఆకర్షించడానికి ట్రై చేస్తాడు. నీ పిండాకుడు అది జరగదు అని నేను అనను, కానీ పిండాకుడు లేకుండానే చెప్తున్నాను. నువ్వు వేరే విధంగా స్త్రీని గెలవాలని ప్రయత్నిస్తే నువ్వు కాదు, నీ తాత ముత్తాతల వల్ల కూడా కాదు. ఒకే ఒక్క విధంగా నువ్వు స్త్రీని ఏమంటారు దాన్ని, హత్తుకోగలుగుతావు. ఏ విధంగా అంటే ప్రేమ, మమత, ఆప్యాయత, అనురాగం, వీటికి ఆమె కట్టుబడి ఉంటుంది. వీటి విషయంలో ఆమె చాలా అట్రాక్ట్ అవుతుంది. అందుకే మీరు గత కాలంలో లోకంలో ఉన్నప్పుడు సినిమాలు కొన్ని చూసుంటారు. ఒకడు ఒక ఆడపిల్లని వాడు ప్రేమించి ఆమెను ఆకర్షించడానికి వాడు ఏం చేస్తాడో తెలుసా, ఆమెకి ఏమేమి ఇష్టమైనవి అవన్నీ చూస్తాడు. ఫస్ట్ ఆమెకి దాన ధర్మాలంటే ఇష్టం, వీడు పిసినారోడు అయినా సరే ఆమె చూసేటట్టు ఆమె ముందుకు పోయి పేదలకు సాయం చేస్తున్నట్టు పిక్చర్ ఇస్తాడు. ఆమె చూస్తుందా లేదని ఒక గంట ఆమెను చూసి అసలు వాడు ఆమెను చూడనట్టుగా షో చేసి తీసుకోండి సమాజ శ్రేయవే, ఆ సమాజ శ్రేయస్సే నా సేవ, నా ఇష్టం అని చెప్పని ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె పక్క అమ్మాయి చెప్తుంది, అతను చూడు నిజంగా అసలు సోషల్ సర్వీస్ ఎంత బాగా చేస్తున్నాడు, నిజంగా సామాజిక సేవ అని. అట్లాగే ఆమెకి ఏమేమి ఇష్టం, ఏ విషయాల్లో, బ్లడ్ డొనేట్ చేయటం ఇష్టం అనుకో, ఈడు ఆ సీన్లో కనపడతాడు. ఆమె వచ్చేసరికి ఆమె కనపడ్డసేపు బ్లడ్ ఇస్తాడు, ఆమె పక్క పోగానే తీరా బాబు నా రక్తం అంతా లాగేస్తున్నారు తీ అని చెప్పి లాగేస్తాడు. మరి ఎందుకు సార్ బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చామంటే, బ్లడ్ జనసేవ కోసం కదరా, ఆమె కోసం అని. ఇలా వాడు ఎన్నో బాధలు పడి చివరికి ఆమె మనస్సుని గెలవడానికి వాడు ఎన్నో ఫీట్లు చేయాలి. కానీ ఒక జంటుని గెలవడానికి ఒక ఆడ మనిషి అన్ని ఫీట్లు అవసరమా? సరైన సమయంలో సరైన టైంలో ఒక్కసారి ఊరకు ఒక చిరునవ్వు నవ్విందంటే ఇక చచ్చిపోతాడు. అంటే కొంతమంది లేడీస్ అనుకోవచ్చు, నేను ఎంత అట్లా ఎన్ని నవ్వులు నవ్వినాడు పట్టించుకోవట్లా, నన్ను ఏం చేయమన్నాడు, వాగులో దూకు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎందుకంటే నేను ఆటికి ట్రైనింగ్ ఇవ్వడానికి లేను, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. స్త్రీ ఎక్కడ కనెక్ట్ అయ్యిద్దంటే, వినండి లేడీస్, మీ బలహీనత చెప్తున్నా, ఎక్కడ కనెక్ట్ అయ్యిద్దంటే, అవతలి వ్యక్తి నీ గురించి శ్రద్ధ వహిస్తున్నట్టు, నీ గురించి ఇంట్రెస్ట్ కలిగి ఉన్నట్టు, నీ క్షేమాన్ని కాంక్షిస్తున్నట్టు నిన్ను నమ్మించగలిగితే ఖచ్చితంగా నువ్వు కనెక్ట్ అవుతావు. అది నీ వీక్నెస్. అర్థమైందా? అది నీ వీక్నెస్. అది సైకలాజికల్గా, సైంటిఫిక్గా నీ బాడీలో ఉన్న తత్వం అది. అర్థమైందా? మళ్ళీ జంటుని అట్లా ఫ్రాడ్ చేయలేం. ఈ ముదురు ఒక్క స్త్రీకి ఆ విషయంలో టెంప్ట్ అవుతాడు తప్ప ఇక ఏ విధమైన విషయాల్లో కూడా టెంప్ట్ కాడు. అయ్యా నీ మంచి కోరి చెప్తున్నాడు ఆపరా నాటకాలు అంటాడు. అయ్యా నిన్ను గొప్పవాడిని చేస్తాను అయ్యా అంటే ఆపురా షోలు అంటాడు. ఎక్కడ దాకొద్దు. జాతకాలు చెప్పేవాళ్ళు ఎవరిని ఎక్కువ మోసం చేస్తారో ఒకసారి చెప్పండి మీరు. ఎవరిని ఎక్కువ మోసం చేస్తారు? అవునా? ఖచ్చితంగా. అదే నువ్వు జాతకం చెప్పించుకునే టైంలో నీ భర్త వచ్చాడు అనుకో, వాడు సర్దుకుంటానే ఉంటాడు. ఈడు వచ్చాడుగా సామాన్ సర్దుకుంటానే ఉంటాడు. ఎందుకంటే వస్తానే ఎవడు ఎవరు
అమ్మగారు పిలిచిందండి, జాతకం చెబుతున్నాను. జాతకమా? నీ జాతకం చూసుకోపోరా బోలే లే. అదేంటండి బాగా అన్నీ జరిగినట్టు చెబుతున్నాడు. ఏయ్ నమ్మొద్దు, ఇవన్నీ ట్రాష్, నేను ఇవన్నీ చాలా చూలే నువ్వులే ముందులే. పోతానన్నా ఇద్దరు నువ్వు వస్తానే అర్థమవుతుంది నాకు, అని సర్దుతానే ఉంటాడు. ఇక అది రాలేదనుకో, ఆడ మనిషి ఒక్కతే ఉందనుకో, మా తల్లే నీ చెవులు కమ్మలు డబల్ చేస్తానమ్మా, ముక్కు పొడక డబల్ చేస్తాను, మెళ్ళో హారం డబల్ చేస్తాను, ఇంకా ఏడన్నా సొమ్మున్నా కూడా నీకు మొత్తం 4 ఇంతలు చేస్తానమ్మా, ఇంతలా మూట గట్టి నీకు ఇచ్చిపోతానమ్మా అంటాడు. అట్లా ఎంతమంది డబ్బు పోగొట్టుకున్నారో, బంగారం పోగొట్టుకున్నారో ఆడవాళ్ళు. వాళ్ళకి ఏం లేదు, నమ్మబలిగితే చాలు ఫ్లాట్. నేనేం చెప్పలా, మళ్ళీ నా మీద యుద్ధానికి వచ్చారు. సైన్స్ చెప్పింది. ఆ విధంగా తరతరాలుగా స్త్రీ మోసపోతానే ఉంది. ఇది బైబిల్లో హవ్వ దగ్గర మనకు కనబడిద్ది. హవ్వ ఎక్కడ ఫ్లాట్ అయిందో తెలుసా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13, 14 వచనాలు ఒక్కసారి చూడు. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. స్త్రీని, ఆమె హృదయాన్ని గెలవాలంటే, భర్త చెప్తున్నా విను, నీ భార్యను గెలవాలంటే ప్రేమతో, అర్థం చేసుకున్నటలో ఆప్యాయత, అనురాగం, మమత అనేవి నువ్వు ఆమెకు కరెక్ట్గా చూపించుట ద్వారా మాత్రమే ఆమె హృదయాన్ని నువ్వు గెలవగలవు. ఆమె ద్వారా నువ్వు జీవితాన్ని మంచిగా కొనసాగించగలవు. వాటి విషయంలో నువ్వు తక్కువ చేసి నువ్వు ఇతరత్ర ఏ విధంగా కూడా నువ్వు ఆమె హృదయాన్ని గెలవలేవు. పురుషుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు అమ్మ స్థానంలో స్త్రీ ఉంది, భాగస్వామి స్థానంలో స్త్రీ ఉంది, తోడబుట్టిన తోబుట్టువుల స్థానంలో స్త్రీ ఉంది, మేనత్త స్థానం, నాన్న చెల్లి స్థానంలో స్త్రీ ఉంది. అట్లా చాలా ప్లేసుల్లో, చాలా బంధాలలో స్త్రీ ఉంది. స్త్రీని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి పురుషుడు. ఓకే, ఇప్పుడు స్త్రీ బలహీనత, బలము రెండు చెప్తున్నాను. ఈ మమతానురాగాలే తన బలం, అవే తన బలహీనత కూడా. భర్త లేకుండా ఒక భార్య 25, 20, 30, 40 ఏళ్ళు కూడా బతకగలిగిద్ది. కానీ భార్య లేకుండా భర్త 3, 4, 5, కనీసం 10 ఏళ్ళు బతికిన పరిస్థితి ఉండదు. చాలా తక్కువ మంది ఉంటారు అలాగా. ఎక్కువ శాతం మంది తోబుట్టుగానో, భార్యగానో, తల్లిగానో, చెల్లిగానో ఏదో ఒక రూపంలో ఒక స్త్రీ సపోర్ట్తోనే ఒక పురుషుడి మనుగడ సాగుతుంది. ఆమె సహకారం లేకుండా పురుషుడి మనుగడ కష్టం. ఎందుకంటే పురుషుడి ఫస్ట్ నుంచి కూడా అవి తెలియవు. సంపాదించి తీసుకొచ్చి కుటుంబాన్ని నడిపించడమే తెలుసు, కానీ వస్త్రం శుభ్రం చేసుకోవటం, ఆహారం సిద్ధపరచుకోవటం, పాత్రలు కడుక్కోవటం, నివాసాన్ని శుద్ధి చేసుకోవటం చాలా చిన్నవిగా కనపడతాయి. కానీ చాలా పెద్ద పనులు. అవి ఎంత పెద్ద పనులు అంటే, ఆ చేసే సహకారి అవన్నీ కోఆపరేట్ చేసి మనల్ని నిలబెట్టే ఆ సహకారి లేకపోతే 3-4 ఏళ్ల కంటే ఎక్కువ బతకవు సోదరా నువ్వు. అంత దిగులు, అంత వేదన, ఒంటి పక్షి ఏడుపు అంటే నీ దగ్గరే కనపడిద్ది అది. అందుకే నీ జతపక్షిని తృణీకరించవద్దు, తేలిగ్గా చూడవద్దు. ఆమె దేవుడు నీకు ఇచ్చిన కృపావరాల్లో అతి శ్రేష్టమైన వరం భార్య. ఇక్కడ ఆదాము పొరపాటు ఒకటి ఉంది. ఏంటో తెలుసా? భార్యను వెంటబెట్టుకొని ఆమెకు పంచవలసిన ఆప్యాయత, అనురాగాలు పంచి ఎవరిని ఆమె దరి చేరకుండా ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది ఆదాము బాధ్యత. కానీ ఆయన వ్యవసాయంలో పడ్డాడు, పనుల్లో పడ్డాడు, బాధ్యతల్లో పడ్డాడు, ఆమెను పక్కన పెట్టాడు. ఇప్పుడు సర్పంగాడు ఎంటర్ అయ్యాడు. నా భార్య ఇలా శోధించబడింది, నా భార్య ఇలా బలహీనపడింది, నా భార్య ఇలా పెడత్రోవ తొక్కింది అని ఏ భర్త అయినా బాధపడితే నేను ఒక మాట చెప్తున్నాను, ఓకే అది తప్పే తమ్ముడు, కాదని నేను అనట్లేదు. కానీ దానికి, ఆ పరిస్థితి అసలు అలా జరగటానికి దానికి కారణం ఏంటి అనేది న్యాయంగా ఆలోచించు. నీ తప్పేమీ లేదా, నీ బాధ్యతారాహిత్యమేమి లేదా, నీ నిర్లక్ష్యత ఏమీ లేదా, నీ తృణీకారం ఏమి లేదా, నీ అశ్రద్ధ ఏమి లేదా. ఉందా? ఉంటే దిద్దుకో, క్షమించు, మళ్ళీ చేర్చుకో, ప్రేమించు,
దిద్దుకో నీ జీవితాన్ని. ఆమె ఎందుకు వేరే వాని ప్రేమకు ఆకర్షింపబడింది, వేరే వాని ఆప్యాయతకు ఆకర్షింపబడింది? బహుశా నీ దగ్గర సరైన పాలలో దొరకలేదేమో. తిరిగి బ్యాలెన్స్ చేయి. ఆమెను జస్ట్ ఒక యంత్రంలాగా, ఒక వస్తువులాగా, ఒక వాడుక వస్తువులాగా, ఒక పని మనిషిలాగా నువ్వు ట్రీట్ చేసావేమో. ఎందుకు వచ్చిందో, ఎందుకు పలికిస్తున్నాడో ఈ మాటలు, ఈ సరుకు ఎవరున్నారో నాకు తెలియదు, పురుషుల్లో స్త్రీలలో. దయచేసి అది సరి చూసుకోండి. ఈ మాటలు చెప్పి నేను స్త్రీని సమర్థించట్లా. ఆమె బలహీనత అదే చెప్తున్నాను నేను. ఆమె బలం ఏంటి? ప్రేమించటం, ఆదరించటం, అర్థం చేసుకోవటం, కోఆపరేట్ చేయటం. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అని ఈ చతుర్విధములుగా స్త్రీ ఒక పురుషుడికి సహకారి అవుతుంది. ఇదే ఆమె బలం. ఆమె లేనిది 4 ఏళ్ళు బతకలేకపోతున్నాడంటే ఆమె ఎంత ప్రభావం చూపిందో పురుషుడి మీద ఒకసారి చూడండి. ఆమె ఇంటికి రాకపోతే, ఆమె వాడిని విసర్జిస్తే రైలు కింద పడేవాడు ఉన్నాడు, పురుగు మందు దాచి చచ్చిపోయాడు ఉన్నాడు. ఆమె వానితో సమాధానం లేకుండా ఎడమొఖం పెడమొఖంగా ఉంటే ఉరేసుకునేవాడు ఉన్నాడు. ఎందుకు? ఆమె ప్రేమాప్యాయతలతో, అనురాగాలతో అంత ముద్ర వేసింది పురుషుడి మీద. అదే ఆమె బలం. అలాగే అదే ఆమె బలహీనత కూడా. ఏ ప్రేమతో ఇతరులను ప్రభావితం చేస్తుందో అదే ప్రేమ అనురాగాలకు తను కూడా బానిస అవుతుంది. ఆదాము తినొద్దన్నాడు, దేవుడు తినొద్దన్నాడు. ఎందుకు అనే ప్రశ్న ఆమెలో ఉంది. వీడొచ్చి అన్నాడు, ఆమె గురించి అసలు వాడుకున్నంత చింత ఎవ్వరికి లేదన్నంత బిల్డప్ ఇచ్చాడు వాడు. అక్కడ ఫ్లాట్ అయింది. తరతరాలుగా ఆదాము హవ్వల దగ్గర హవ్వ ఎక్కడ ఏ పాయింట్లో ఫ్లాట్ అయిందో తరతరాలుగా అదే పాయింట్లో స్త్రీ ఫ్లాట్ అవుతానే వస్తుంది. ఎంతమందికి అర్థమైంది? పురుషులకి, స్త్రీలకి, అందరికి అర్థం కావాలి. తరతరాలుగా ఆ పాయింట్లోనే స్త్రీ ఫ్లాట్ అవుతా వస్తుంది. ఏ పాయింట్ అది? అసలు వాడు ఎంత ఇంట్రెస్ట్గా చెప్పాడు తెలుసా? అసలు హవ్వ విషయంలో వాడుకున్నంత ప్రేమ, భారం, బాధ్యత, మమత, ఆప్యాయత, అనురాగం దేవుడికి లేదు, భర్తకు కూడా లేదన్నంత పిక్చర్ ఇచ్చాడు. అమ్మా, నీ దగ్గర కూడా కొంతమంది వచ్చి పట్టించుకోవట్లేదా నిన్ను? చాలా బాధగా ఉంది నీ విషయం తలుచుకుంటేనే. ఎట్లా ఉంటున్నావు నువ్వు? అసలు నీ గురించి నాకు చాలా దిగులుగా ఉంది. నేను చూశాను, నువ్వు అన్నం తినలేదు కదా నిన్న. మీకు ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే నాకు ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇక లోపల వీణలు, నా మదిలో మ్రోగెను సితారలు. అసలు నా ఫేస్ చూసే గుర్తుపట్టేస్తున్నాడు నేను తినలేదని. అబ్బా, ఇతనికి ఎంత ఇంట్రెస్ట్, ఇతనికి ఎంత శ్రద్ధ, నా విషయంలో ఎంత బాధ్యత. పిచ్చిమోహం దానా, నేను బుక్ చేయడానికి ఎన్ని బిస్కెట్లమ్మా, బిస్కెట్లు రా తల్లి. ఆ లౌక్యం తెలుసుకొని మోసం చేస్తున్నాడమ్మా. నీలాంటి వాళ్ళని చాలామందిని ఫ్రాడ్ చేశాడు వాడు. ఎందుకు మోసపోతావు తల్లి? కాస్త తెలిసినా తెలియకపోయినా ఆప్యాయత, అనురాగం ప్రదర్శించడం తెలిసినా తెలియకపోయినా నీకు దేవుడిచ్చిన భర్త గొప్పోడమ్మా. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే 10 రోజులకి ఎవరో నాలాంటి తగులుతాడుగా, వాడికి చెప్పేవాడు ఆ మాటినన్నా మార్చుకుంటాడుగా, నిన్ను ప్రేమించడం మొదలు పెడతాడుగా. ఆ దినం వచ్చిందాకా కొంచెం ఓపిక పట్టమ్మా, తప్పటడుగు లేవాకమ్మా, దెబ్బతింటావు. ఆ దుర్మార్గుడు చెప్పిన అబద్ధాలు నమ్మింది, మోసపోయిందమ్మా, నాశనాన్ని తెచ్చుకుంది, మానవ జాతి మొత్తానికి మరణాన్ని తెచ్చిపెట్టిందమ్మా. భయము అన్నదే లేకుండా బ్రతికిన మానవ జాతికి భయాన్ని రుచి చూపించిందమ్మా స్త్రీ తప్పటడుగు. ఎందుకురా ఊరికనే 4 మాయ మాటలు తీయగా చెబితే ఫ్లాట్ అవుతావు? నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా? రాస్తాడు. నువ్వు లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నాను, నువ్వు లేని లైఫ్ని ఊహించలేకపోతున్నాను, దానికంటే చావే బెస్ట్ అనిపిస్తుంది. నువ్వు అవునో కాదో ఏ సంగతి చెప్తే, అవునంటే నీ కోసం బ్రతుకుతా, కాదంటే ఎక్కడో ఒక అనాథ శవం అవుతా అని రాస్తాడు. వెంటనే ఫ్రెండ్కి ఫోన్ చేసింది, వసేవు చూడు ఏమంటున్నాడో, చచ్చిపోతా అంటున్నాడే. పాపం ఎందుకే వాడినంత ఏడిపిస్తావు? ఓకే చెప్పవే. ఈ సైతాన్ ఉంటుందిగా పక్కన, ఇంకో సైతాను ఆల్రెడీ బుక్ అయిన సైతాన్ ఉంటుంది. ఆ సైతాన్ చెప్పిద్ది ఈ సోద్దానికి,
నమ్ముద్ర తల్లి మాయ తెలుసా మీకు? రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా, ఆకాశి మోకల స్నేహాలే నీకు పురులుగా మారేనా. రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా. నూకలంటే ఏంది? వాడు నీకేసే బిస్కెట్లు. నీ ఆకలి తీర్చే కాదమ్మా, నీకు ఉరేయటానికి. పక్షులకు గింజలు చల్లుతాడు ప్రేమతోనా. చిక్కితే మెడ తీసి గుండెలో ఒక పోటు పొడిచి మంటల్లో కాల్చి పీస్ కింద తినటానికి. అంతేగాని ప్రేమ ఉండి చల్లుతాడా గింజలు? గద్దించినోడల్లా శత్రువు కాదు, గింజలు చల్లినోడల్లా ప్రేమికుడు కాదు. నిద్రమోహం దానా అన్నీ నాను. ఎందుకనాలే నిన్ను నిద్రమోహం అని? నువ్వు చురుకైన దానివి, తెలుసుకుంటాం. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ. గుండెలో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మ. యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా. కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని నిజమా కాదా? మీరు తలకాయ ఊపుతారు, వాళ్ళు కదా, మీరు కదా చెప్పాలి. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా. మెసేజెస్, ఇన్స్టా మెసేజెస్, పర్సనల్ వీడియోస్, ఇన్స్టా ప్రైవేట్ అకౌంట్. నాకే తెలుసు, ఎవరికి తెలియదు. తీసుకో, నువ్వే తీసుకోకుంటా తీసుకో. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా. వీడు తప్పు చేస్తేనేమో వాడు మామూలు చురుకు కాదురా నాయన, పెద్ద పనోడు రావడం. వీడు తప్పు చేసి వీడికి ఘనత. అదే తప్పు స్త్రీ చేస్తే పాపిష్టిది, పతిత, కోలాత, వ్యభిచారిణి, వేశ్య, చాలా. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా. నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా. ఎండమావిలో ఎన్నడు దాహం తీరదే చెల్లెమ్మా, తీరదే చెల్లెమ్మా, తీరదే చెల్లెమ్మా. మరి ఇప్పుడు ఏ ప్రేమ అన్నా నాకేదో ప్రేమ కావాలి. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. మోసపోయిన పురుషుడికి కూడా ఇదే వర్తిస్తుంది. శరీర సంబంధులైనటువంటి పనికి మాలినటువంటి స్త్రీలు కొంతమంది ఉంటారు, కొంతమంది ఎక్కువ మంది ఉండరు, అది చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. అలాంటి వాళ్ళ చేతుల్లో మోసపోయి అభాసుపాలైన పురుషులు లేకపోలేదు. అలాగే సొంత శరీరానికి సంబంధించిన ఆలోచనలతో అపేక్షించి స్త్రీని ఫ్రాడ్ చేసి
అన్ని విధాలా ఎఫెక్ట్ చేసే పురుషులు లేకపోలేదు. అందుకే స్త్రీలకి పురుషులకి అందరికీ చెప్తున్నాను, ముఖ్యంగా స్త్రీలకు చెప్తున్నాను, నీ బలము అదే, నీ బలహీనత అదే. ఇతరుల ఎడల నువ్వు చూపించే ప్రేమ, ఆసక్తి, ఆప్యాయత, అనురాగం అవతలి వాళ్ళని నిన్ను కోరుకునేలా చేస్తే, ఇతరులు నీకు అవి చూపిస్తే నువ్వు కూడా దానికి బానిస అవుతావు. మర్చిపోవద్దు ఈ విషయం. మనందరం కలిసి బానిస అవ్వాల్సింది ఒక్కడికే, నిజమైన ప్రేమికుడు యేసయ్య. అదే ఒరిజినల్. నీకు అంత ఫేక్ అని గుర్తుపెట్టుకోండి, అంత టెంపరీ, తాత్కాలికం. ఒకవేళ ఒరిజినల్ అనిపించినా ఆ బంధం ఆట్టే కాలం నీకు కొనసాగదు కదా. ఇక్కడ ఎందుకు ఫ్లాట్ అయిందంటే, హవ్వ గురించి వాడికున్నంత ఇంట్రెస్టు, వాడికున్నంత ఆసక్తి, వాడికున్నంత శ్రద్ధ అటు దేవుడికి లేదు, ఇటు భర్తకి లేదు. అనిపించాడు వాడు, అందుకు మోసపోయింది. ఆ పండు ఇక్కడ ఏదైనా తినొద్దని చెప్పాడా అంటే, ఫలానా తినొద్దు అన్నాడంటే, ఎందుకు తినొద్దు అన్నాడు? ఎందుకో నాకు తెలుసు. ఆ పండు తింటే మీరు దేవతల్లాగా అయిపోతారు, మీరు తనంతటి వాళ్ళు అయిపోతారు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు కూడా గొప్పవాళ్ళు అయిపోతారు. దేవుణ్ణి చూస్తున్నారు, ఆయన దూతలను చూస్తున్నారు కదా, వాళ్ళకంటే తక్కువ ఉన్నారు కదా మీరు. అది తింటే మీరు కూడా వాళ్ళకంటే బెటర్ అయిపోతారు మీరు. అంటే అసలు ఎంత ఇంట్రెస్ట్ నేనంటే ఇతనికి, అసలు మా బాగు కోసం, మా క్షేమం కోసం, మా మంచి కోసం ఎంత ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు, ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు అని దెబ్బకి ఫ్లాట్ అయిపోయింది చూడు. ఇది 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 తరతరాలుగా జరుగుతుంది ఇదే. అప్పుడేం చేసింది? తీసుకొని తింది, భర్తకు కూడా ఇచ్చింది. తను తిన్నప్పుడు అనుకుంది, నేను ఇప్పుడు దేవతలా మారిపోతానని. ఏం మారలా. ఒకవేళ హస్బెండ్కి కూడా ఇస్తే, ఆయన కూడా తింటే ఇద్దరికి ఒక్కసారిగా మారిపోతాం గెటప్ అనుకుంది. ఆయన కూడా ఇచ్చింది, ఆయన కూడా తిన్నాడు, ఏం మారలా. తర్వాత ఒకరినొకరు చూసుకొని, మనం ఏంది ఇలా ఉన్నాం చండాలంగా, చీచి అనుకుంటూ పోయి అంజూరు పాకులు తీసుకొని కట్టేసుకున్నారు. ఏదో అవుతామంటే ఏదో అయిందని, అంటే దేవతను చేయబోతే దయ్యం అయిందన్నట్టు మారిపోయింది. అర్థమైపోయింది, అరే మోసపోయానే. ఏదో ఊహించుకుంది, తిన్నది, కానీ తిన్న తర్వాత అది జరగాల. అప్పుడు అర్థమైంది, అయ్యో మోసపోయాను అని. వాడిని అడిగింది, నేను దేవతలం అవుతామన్నావు, దేవుళ్ళలాగా అవుతామన్నావు, ఏదో అయిపోతామన్నావు, ఏమి ఆన్సర్ లేదేంటంటే, అడే మాట్లాడట్లా. అవుతారు ఖచ్చితంగా అవుతారు, టైం పట్టిద్ది, అవుతారు అని ఉంటాడు నాకు తెలిసి. ఈలోపు ఆయన వచ్చాడు. కడుపు మండిపోయి ఉంది, రగిలిపోతుంది. మోసపుచ్చుతావా నన్ను? ఇంత మోసం చేస్తావా? ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటే వాడేం మాట్లాడట్లా. అప్పటిదాకా మాట్లాడిన సర్పం మౌనం అయిపోయింది. ఇక రానే వచ్చాడు. అది ఆదామా నీవెక్కడా అన్నాడు. ఆ స్వరం వినగానే ఇద్దరు పరారు. తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని అన్నాడు. మీరు చెప్పండి, దిగంబరిగా ఉన్నాడా, అంజూరపాకులు కట్టుకున్నాడా? చదవండి. అక్కడ ఏముంది? అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకున్నారనే మాట తర్వాత ఉంటుంది చూడండి. 3:7 అట చూడు. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిది. అదిగో, అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిది. మరేమన్నాడు? దిగంబరింది అన్నాడు. కచ్చడాలు చేసుకున్నా కూడా సిగ్గుగానే ఉంది. దేవుని ముందుకు వెళ్ళటానికి ఏదో ఒక దిగంబరి కానీ ప్రజల్లోకి రావడానికి సిగ్గుపడ్డట్టు దేవుని ముందుకు పోవటానికి సిగ్గు అయిపోయింది ఆదాముకి. అందుకే నేను దిగంబరిగా ఉంటిని అన్నాడు. ఇట్లా దిగంబరి, అట్లా కూడా దిగంబరి. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు దిగంబరి అని నీకు తెలిపిన వాడెవడు? వద్దన్న పండు తిన్నావా అంటే ఆయన స్త్రీ మీద చెప్పాడు. స్త్రీ ఏమో
సర్పం ఇది మొత్తం నిజాలే. స్త్రీ ఆయనకి తీసుకొచ్చి ఇచ్చింది, ఆయన తీసుకొని తినలా, నిజమే అది. అలాగే సర్పం ఫ్రాడ్ చేసింది, కానీ వెంటనే గుర్తుపట్టింది, అది గొప్ప విషయం. వెంటనే ఆమె గుర్తుపట్టింది, అయ్యో నేను మోసపోయాను, నన్ను ఇది మోసం చేసిందని గుర్తుపట్టి. కొంతమందికి ఒక పక్క మోసపోతన్నా సిగ్గురాదు, ఒక పక్క వాడు గ్యాంబ్లింగ్ చేసుకుంటా వస్తున్నా సరే బలిపెలగదు. పురుషుల్లో ఉన్నారు ఈ టైప్ వాళ్ళు, స్త్రీలలో కూడా ఉన్నారు. నేను చెప్తున్న జాగ్రత్త. పరిశుద్ధాత్ముడు ఈ శుభవేళ ఎందుకు పలికిస్తున్నాడు ఈ హెచ్చరిక మాటలు? జాగ్రత్త, జాగ్రత్త. తీయని మాటలకు మునగ చెట్లు ఎక్కిపోయి అక్కడి నుంచి విరిగి నడుము ఇరగొట్టుకోవద్దా, ఇరి కొమ్మలు ఇరిగిపడి. తెలివిగా ఉండండి, వివేచన కలిగి ఉండండి. ప్రతిదానికి దేవుని ముందుకు రండి. సరైన ఆలోచన, సరైన గైడెన్సీ ఆయన దగ్గర నీకు దొరికింది. సరైన మమత, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, వీటన్నిటికీ నిలయము నా యేసయ్య.